హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దోస పిండి ఎలా పర్ఫెక్ట్గా చేయాలో అనేది నేను చూపించబోతున్నాను. ఇది నార్మల్గా అందరికీ 99% అందరికీ వస్తుంది. కాకపోతే 1% బిగినర్స్ ఉంటారు కదా, అప్పుడే వంట చేయడం నేర్చుకుంటుంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. నేను ఇక్కడ 2 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ అటుకులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇది మార్నింగ్ నానబెట్టాను. అట్లీస్ట్ 8 అవర్స్ అయినా నానబెట్టాలి. అండ్ ఇక్కడ నేను బియ్యం అండ్ మినపప్పుని 2 సపరేట్గా మిక్సీకి వేస్తున్నాను. మీకు కావాలంటే ఇవన్నీ ఐటమ్స్ని కూడా ఒకే దగ్గర నానబెట్టుకొని మీరు బయట గ్రైండర్స్ ఉంటుంది కదా, అక్కడ మీరు గ్రైండ్ చేసుకొని రావచ్చు. కాకపోతే నేను ఇంట్లోనే చేస్తాను కాబట్టి బియ్యం సపరేట్గా ఇంకా మినపప్పు సపరేట్గా నేను మిక్సీకి వేసి ఇలా మిక్స్ చేస్తాను అనమాట. ఇలా మిక్స్ చేసుకొని మనము యాక్చువల్గా నేను ఇది పిండి నైట్ గ్రైండ్ చేశాను. సో ఇలా బాక్స్లో వేసేసి పెట్టేస్తే మార్నింగ్ చూసేసరికి ఇలా ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. పిండి అనేది పొంగు వస్తుంది. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా వస్తే దోశలు కానివ్వండి, పునుగులు కానివ్వండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. మనకి బయట ఐడీ బ్రాండ్ది దొరుకుతుంది కదా, అంటే యూజ్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ పిండిని యూజ్ చేస్తే ఎంత బాగా ఆ దోశ క్రిస్పీనెస్ కానీ మనము స్మూత్గా కావాలంటే మెత్తగా కూడా వస్తుందన్నమాట. అలానే వస్తుంది ఇది కూడా. ఇక్కడ నేను ఎంత కావాలో అంత బ్యాటర్ మాత్రమే సపరేట్గా తీసుకొని దాంట్లో సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం సోడా వేసేసి మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మనము వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దోశ వేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా పైన కొద్దిగా వేసేటప్పుడు ఇలా ఉంటుంది కదా, మన ఆ స్పూన్తోన ఇలా అంటే ఫ్లాట్ అవుతుంది అనమాట దోశ. సో అంటే ఇంకా సన్నగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ట్రై చేసి కమెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్.